ఒక బ్యూటిఫుల్ సెటప్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్పెషల్లీ మార్కెట్ 9:15కి ఓపెన్ అయిన తర్వాత మనం చేయాల్సింది ఫస్ట్ క్యాండిల్. ఆ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్‌లో ఉందా? రెడ్‌లో ఉందా? గ్యాప్ అప్ అయిందా? గ్యాప్ డౌన్ అయిందా? చెక్ జేసుకోవాలి. ఇక్కడ చూసుకోండి 29థ్ డిసెంబర్ ఇక్కడ ప్రైస్ వచ్చేసి మనకు రెడ్ క్యాండిల్ కాబట్టి ఓపెన్ వచ్చేసి టాప్‌లో అవుతుంది. క్లోజ్ వచ్చేసి బిలోలో అవుతుంది. బట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది పైన ఎంత వరకు పైకి వెళ్ళింది అనేది ఇంపార్టెంట్. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదొక విక్. సో, ఈ జోన్ ఏదైతే ఉందో ఇదంతా విక్ అన్నట్టు. అంటే ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు క్లియర్‌గా డామినేట్ చేశారు. తర్వాత ఏమైంది నెక్స్ట్ క్యాండిల్‌ని మళ్ళీ అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్ అనేది ఇమ్మీడియేట్‌గా దీని బిలో గనుక క్లోజ్ అవుతే క్లియర్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు అగ్రెసివ్‌గా ఉన్నారని అర్థం. బట్ ఇక్కడేంటి ఇమ్మీడియేట్‌గా బయర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుండి మళ్ళీ ఇదిగోండి ఇక్కడ వరకు తీసుకొచ్చారు. బట్ మీరు ఫస్ట్ క్యాండిల్ మీరు డ్రా చేసి పెట్టుకోవాలి. దాని యొక్క ఏదైతే హై ఉంటుందో అదొక రెసిస్టెన్స్ లాగా అయితే యాక్ట్ అవుతది. అంటే అక్కడ సప్లై జోన్ ఉంది అని అర్థం. సో, నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది గ్రీన్ క్యాండిల్ ఏర్పడిన తర్వాత బయర్స్ అనేవాళ్ళు దీని పైన క్లోజ్ చేయలేకపోయారు. అంటే క్లియర్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ విన్ అయ్యారు. థర్డ్ క్యాండిల్ చూడండి. థర్డ్ క్యాండిల్ వచ్చేసి మనకు ఈ క్యాండిల్ ఏదైతే ఉందో సెకండ్ క్యాండిల్‌ని కంప్లీట్‌గా కవర్ చేసి బిలో క్లోజ్ అయింది. అంటే స్టార్టింగ్‌లోనే మనం చూసాం ఇక్కడ ఒక విక్, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. అక్కడి నుండి ఇక్కడి వరకు డౌన్‌కి పుష్ చేశారు. మళ్ళీ బయర్స్ ట్రై చేశారు గానీ వాళ్ళ వల్ల కాలేదు. అక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివ్‌గా ఉన్నారు కాబట్టి ఇక్కడ నుండే క్లోజ్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు థర్డ్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ బిలో క్లోజ్ అయింది. అంటే ఇక్కడ క్లియర్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు దీన్ని డామినేట్ చేశారు. ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఎలా ట్రేడ్ చేస్తారు అంటే, ఎప్పుడైతే ఈ సెకండ్ క్యాండిల్ బిలో గనుక క్లోజ్ అయిందో, అక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకున్న తర్వాత ఏదైతే హై ఉంటుందో, విక్ హై ఉంటుందో, అక్కడ స్టాప్ లాస్ అనేది పెడతారు. సో, ఇక్కడ గనుక చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మనకి ఈ జోన్ ఏదైతే ఉందో, రైట్ ఆల్మోస్ట్ మనకొక 70 పాయింట్స్. సో, ఇక్కడ నుండి మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ 70 పాయింట్స్ తర్వాత మళ్ళీ ఒక సపోర్ట్ లాగా అయితే యాక్ట్ అవుతుంది. సో, ఈ విధంగా అనేది మనము ట్రేడ్ చేస్తాము. ఒకవేళ మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. సో, థాంక్ యూ సో మచ్.